హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఫ్రూట్స్ ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక గ్లాసు పెసలు తీసుకొని 2 టైమ్స్ కడుక్కోవాలి. కడిగిన వాటిని వాటర్ వేసుకొని నానబెట్టుకొని 6 అవర్స్ ఉంచాలి. 6 అవర్స్ మూత పెట్టి ఉంచాలన్నమాట. 6 అవర్స్ తర్వాత మూత తీసి వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంకొక 6 అవర్స్ని ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టాలి. అప్పుడు అనేవి మొలకలు మంచిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, ఇది ఎందుకంటే హెల్తీ ఫుడ్ కాబట్టి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 వేసుకోవాలి. ఒక ఆనియన్ని మంచిగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది చాలా హెల్తీ ఫుడ్. మామూలుగా పిల్లలు తినమంటే, మొలకలు తినమంటే ఇష్టపడరు కాబట్టి ఇవి ఇలా ఫ్రై చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక చిన్న టమాటాని కట్ చేసి అందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. టమాటా మొత్తం కలుపుకోవాలి. ఇది చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. టమాటా మగ్గడానికి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాయి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, మంచిగా ఫ్రై ఒకసారి కలుపుకోవాలి. ఇది చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. పిల్లలకి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మంచిగా టమాటా అనేది కొంచెం సాఫ్ట్ కావాలన్నమాట. మొత్తం సాఫ్ట్ అవ్వకూడదు. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ అలాగే ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. టమాటా అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మొలకల్ని వేసుకోవాలి. మొలకలు అనేవి మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలో మనం ఫస్ట్ వేసాం కదా, సాల్ట్ని సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనం అప్పుడైతే సరిపోయేటట్టే వేసుకున్నాం. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో, ఈ మొలకలు వేసే టైంలో మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి చూడండి ఫ్రెండ్స్. అలా అని హైలో పెట్టి ఫ్రై చేయకూడదు, మరి సిమ్లో పెట్టి కూడా ఫ్రై చేయకూడదు. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. మొత్తం ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టకూడదు ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం కారం సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం కారం వేసాను అనమాట. ఎందుకంటే నేను ఒక మీడియం సైజ్ గ్లాసు పెసలు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా కారం నేను వేసుకున్నాను. దీనిలో ఎటువంటి మసాలా ఏమి వేయకూడదు, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చిన్నపిల్లలకైతే గరం మసాలా కూడా వేసుకోకూడదు. అది నార్మల్ ఫ్రూట్స్ తింటే కడుపులో నొప్పి వస్తుంది కదా, ఇలా కొంచెం ఫ్రై చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెడితే
ఇష్టంగా తింటారనమాట. స్ప్రౌట్స్ అనేవి చాలా హెల్తీ కదా, పచ్చివి తింటే మనకు కడుపు నొప్పి వస్తుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ ఫ్రై రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.